తీసేయండి మీ మైండ్లో నుంచి, ఇది సాధ్యం కాదని. ఈ రోజు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, 12 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈరోజు యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్, కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఎవరంటే మన రామ్మోహన్ నాయుడు. అదే మరి బాగా చదువుకున్నాడు. ఛాలెంజెస్ అంటున్నాడు, ఛాలెంజెస్ కాదు, ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. గ్లామర్ తో సమానంగా రాళ్లు కూడా పడతా ఉంటాయి. రాళ్లు పడినప్పుడు తప్పించుకొని తిరిగి ముందుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇంకొక పక్కన చూస్తే ఈసారి నేను సెలక్షన్ లో కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా మీరు చూస్తే ఇంకొక మంత్రి ఉన్నాడు మన దగ్గర, చంద్రశేఖర్, కేంద్రంలో పెంబసాని. ఆయన రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ ది పార్లమెంట్. ఆయన కూడా మీ మారిగా ఒక ఎన్ఆర్ఐ. నేను ఇచ్చిన పాలసీ అందిపుచ్చుకొని అమెరికాకు పోయి, అమెరికాలో గుంటూరు మిర్చది, అమెరికాకి వెళ్లి అమెరికాలో ఒక ఐటీ కంపెనీ పెట్టి హెల్త్ లో ఈరోజు వన్ ఆఫ్ ది రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఈరోజు మీ అందరు నేను చూస్తున్నాను, నేను ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడుతున్నా. ఈరోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నాను. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి వచ్చాం. ఈరోజు రావాల్సింది మీరు వెల్తియెస్ట్ కమ్యూనిటీగా తయారు కావాలి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ నేను మళ్లీ ఒక అజెండా మీకు ఇవ్వబోతున్నా. ఏదో మంత్రులకే అజెండా కాదు, మీకు కూడా ఒక అజెండా ఉంటుంది. మీరు కూడా అజెండా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది. మొన్న ఎన్నికల్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఆ రోజు మేము రాష్ట్రం కోసం ఆలోచించాం. నేను ఆలోచించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఏమాత్రం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే ఇది ఒకటే మార్గం అని ముందుకొచ్చాడు. అదే సమయంలో మేము ముందు చూపుతూ ఆలోచించాం. బీజేపీ కూడా ముందుకొచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ముందుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాం. ఆ రోజు మేమందరం ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, మళ్లా తెలుగు జాతి ముందుకు పోవాలి. దీనికి సహకరించమంటే మీరు ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎవరిని అడగకుండా మీ సొంత డబ్బులు 4-5 లక్షల రూపాయల ఖర్చులు పెట్టి అక్కడి నుంచి ఇంక మినిమం ఓన్లీ రావడానికి పోవడానికి కొంతమంది నెలలున్నారు, కొంతమంది 6 నెలలున్నారు, 3 నెలలున్నారు, 2 నెలలున్నారు, 2 ఏళ్లున్నారు, కేసులు పెట్టించుకున్నారు మాతో సమానంగా. అల్టిమేట్ గా మీ అందరి త్యాగాల ఫలితం 94% స్ట్రైక్ రేట్ తో గెలిచింది మొట్టమొదటిసారి చరిత్రలో. ఇప్పుడే లోకేష్ గారు అన్నారు, ఆ రోజు అందరూ అడిగారు నన్ను, మీకు అనుభవం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది, కానీ మీరు చేయగలుగుతారా? ఇర్రిపేరబుల్ స్థాయిలో ఉంది. ఇది అసాధ్యమని అందరి అభిప్రాయం. మేము లోపలికి పోతే ఎంత లోతుందో నాకే తెలియదు. 4వసారి ముఖ్యమంత్రిని గాని అంత అఘాతంలోకి వెళ్లిపోయింది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇంకొక పక్క చాలా సమస్యలు. నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయను, నేను అక్కడనే క్రిటిసైజ్ చేస్తా. కాబట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 18 నెలల్లో ఒక చరిత్ర. ఏపీ బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్ గా తయారు చేశాం.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చిరునామాగా తయారు చేసాం. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. నేను గర్వపడుతున్న ఇక్కడ మంత్రులందరూ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్, అదే మరిగా భరత్ గారు ఇంకా మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడా పోటీపడ్డారు. పోటీపడి ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు